అందరికీ నమస్కారం. గుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే మీకు న్యాయం పైన, చట్టాలపైన, రాజ్యాంగం పైన ఎంతో కొంత అవగాహన ఉండాలి. పూర్తిగా కాదు కానీ కొద్దిగా బేసిక్ నాలెడ్జ్, నేను కూడా బేసిక్ నాలెడ్జే మీకు ఇస్తున్నాను. ఇంకా డీప్గా చదువుకున్న వాళ్ళకైతే అన్నీ తెలుస్తాయి, కానీ సామాన్యుడికి మాత్రమే మన తాలూకా సమాచారాన్ని అందజేస్తున్నాం. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భిక్షాటనని నిషేధిస్తూ ఒక జీవోని ఇచ్చింది. ఏపీ భిక్షాటన నిషేధిస్తూ జీవో జారీ చేసి భిక్షాటన నివారణ చట్టం 2025 రూపొందించడం జరిగింది. అధికారికంగా ప్రచురించడమైనది. అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చింది, గవర్నర్ ఆమోదం పొందింది. అంటే ఈ భిక్షాటనని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఈ చట్టం చేశారు. ఇది గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత ఏపీ గెజిట్లో ప్రచురితమైంది. ఎప్పుడైతే గేట్లో ప్రచారం అయిందో అప్పుడే చట్టరూపం దొరుకుతుంది అన్నమాట. లా డిపార్ట్మెంట్కి అప్పచెప్తారు. లా డిపార్ట్మెంట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో గొట్టపు ప్రభావతి గారు, ఆమె తాలూకా సంతకంతో ఇది అమల్లో జీవోఎంఎస్ నెంబర్ 58 విడుదల చేశారు. ఇది అమల్లోకి రావడం జరిగింది. ఇది సంక్షేమ శాఖ అలాగే పోలీస్ శాఖ సమన్వయంతో దీన్ని అమలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షాటన మాఫియా, తర్వాత ఏంటంటే వ్యవస్థీకృతమైనటువంటి ఈ భిక్షాటనని నిషేధించడం పై చర్యలు తీసుకోవడం కోసం ఈ చట్టం చేయడం జరిగింది. భిక్షాటన అనేటువంటిది ఎవ్వరూ చేయకూడదు. ఎవరైనా చేస్తే వాళ్ళ మీద పోలీస్ చర్యలు ఉంటాయి. అలాగే భిక్షం వేయడం కూడా తప్పు. మనం పాపం పోద్ది పుణ్యం వస్తుందంటే ఈ భిక్షం కాదు, ఈ దానం అంటే అడుక్కున్న వాళ్ళకి దానం చేయడం కాదు. వాడు దాన్ని మిస్యూజ్ చేస్తే మీకు పాపం చుట్టుకుంటుంది, పుణ్యం రాదు కదా, పాపం చుట్టుకుంటుంది. ఒకటి చట్టపరంగా నేరం, రెండోది ఎవరికి పడితే ఆడికి బియ్యము డబ్బులు మీరు ఇస్తూ ఉంటారు. ఎక్కువ డబ్బులే, ఇప్పుడు బియ్యం ఎవరు తీసుకోవట్లే. డబ్బులు తీసుకొని వాడు ప్యాకెట్ ఆడుతాడు, మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, అసాంఘిక కార్యక్రమాలు చేస్తాడు. అప్పుడు ఆ పాపం అంతా మీకే చుట్టుకుంటుంది. డబ్బులు పోతాయి, పాపాన్ని మూట కొట్టుకుంటారు. ఇది చాలా జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకునే మీరు దాన ధర్మాలు చేయాలి. ఎప్పుడు కూడా దానం అనేటువంటిది డబ్బుల రూపంలో ఇవ్వకూడదు, తిండి రూపంలో మాత్రమే ఇవ్వాలి. ఎవరైనా తింటానంటే ఓ బిస్కెట్ ప్యాకెట్టో టీ అక్కడే తినమని చెప్పండి, దానికి మీరు డబ్బులు ఇవ్వండి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడం అనేటువంటిది పాపం కూడా. జై హింద్, భారత మాతాకి జై.